నగర్ స్టేడియంలో గిన్నెస్ రికార్డు బతుకమ్మ పండుగ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్టేడియం వెలుపల 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను తయారు చేస్తున్నారు. 10 వరుసల్లో ఒక్కో వరుసలో ఒక్కో రంగుల పూలతో ఎంతో అందంగా క్రేన్ల సాయంతో బతుకమ్మను తయారు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, సీతజడ పూలతో బతుకమ్మలను పేరిస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. మరి 63 అడుగుల్లో బతుకమ్మను చూస్తే రెండు కళ్ళు సరిపోవేమో. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ 10,000 మంది మహిళలు ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకోబోతున్నారు. మరి ఆ 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ తయారీ ఎలా ఉంటుందో ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. 10 వరుసల్లో 63 అడుగుల్లో తీరొక్క పూలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే విధంగా బతుకమ్మను తయారు చేస్తున్నారు. ఇప్పటికే బతుకమ్మ తయారీ పనులు కూడా ప్రారంభమైపోయాయి. దాదాపు 150 నుంచి 200 మంది వర్కర్స్ ఇక్కడ ఉండి ఈ బతుకమ్మ తయారీలో పాల్గొంటున్నారు. తీరొక్క పూలతోటి బతుకమ్మ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తంగెడు పూలు, సీతజడ పూలు, గునుగు పూలు, రకరకాల రంగురంగుల పూలతోటి ఎంతో అందంగా ఈ 63 అడుగుల ఎత్తైన బతుకమ్మని పేరుస్తున్నారు. ఇందుకు సంబంధించి ముందుగా ఈ పూలన్నింటినీ తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ఈ విధంగా మనకి వరుస క్రమంలో కూడా పేర్చి పెడుతున్నారు. ఆ తర్వాత క్రేన్ సహాయంతో ఆ పూలన్నింటినీ కూడా పైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫెన్సింగ్ కి, ఈ 10 వరుసలలో ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ కి ఒక్కొక్క ఫెన్సింగ్ లో ఒక్కొక్క రంగు వచ్చే విధంగా కూడా బతుకమ్మ తయారీని ఎంతో అందంగా ఎంతో శ్రద్ధగా కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా, మనకి గునుగు పూలతోటి ఆ వరుస అంతా కూడా పేరుస్తున్నారు. సో వాటికి అంటే ఆ పువ్వులు కింద పడిపోకుండా గాలి వచ్చినా సరే ఆ పూలు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఫెన్సింగ్ కి మనకి చిన్న చిన్న వైర్లతోటి కూడా నీట్ గా కడుతున్నారు. సో రేపు ఉదయం లోపు మనకి 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ తయారీ పూర్తి కాబోతోంది. ఇక 29వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ సంబరాలు సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. మనకి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వెలుపల ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ తయారీ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి వారందరూ కూడా కూర్చునేందుకు సీటింగ్ ఫెసిలిటీని కూడా కల్పిస్తున్నారు. ఇక వర్షాల వల్ల మనకు మైదానం కొంచెం అక్కడక్కడ బురదతోటి నిండిపోయి ఉంది. సో మనకి పూర్తిగా చదును చేస్తున్నారు. అదేవిధంగా స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు, స్టేడియంని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలందరూ తరలి వచ్చి సరూర్ నగర్ స్టేడియంలోని బతుకమ్మ వేడుకలలో వాళ్ళందరూ పాల్గొనబోతున్నారు. దాదాపు 10,000 మంది మహిళలు ఈ 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలను జరుపుకోబోతున్నారు. సో రేపు 29వ తారీఖున సరూర్ నగర్ స్టేడియం మహిళలతోటి కలకలలాడుతూ కనిపించబోతుంది. ఈ ప్రాంగణం అంతా కూడా తెలంగాణ ఆడబిడ్డల కోలాహలము, బతుకమ్మ పాటలు, ఆటలతోటి, అదే విధంగా ఇంత పెద్ద బతుకమ్మతోటి ఎంతో సంబురంగా మనకి మొత్తం ఈ సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపించబోతున్నాయి. సో వరుణ దేవుడు కనకరిస్తే ఇక్కడే ఆడతారు. ఇదే ప్లేస్ లో మనకి 10 వరుసలలో 1600 మంది మహిళలు బతుకమ్మ ఆట ఆడుతూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నారు అని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు. ఒకవేళ వర్షం పడితే గనక ఇండోర్ స్టేడియంలోకి మనకి సెటప్ అంతా కూడా లోపలికి తీసుకొని వెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ ఏ మాత్రం తీసిపోకుండా అదే విధంగా బతుకమ్మ సంబరాలు అయితే జరగబోతున్నాయి. సో అందరం కూడా కోరుకుందాము, మన తెలంగాణ, మన బతుకమ్మ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాము. విడుదల గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.